నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది, పట్టి పట్టి నరాలు మెలేసి నమ్ములోకే లాగేస్తుంది. అసలేమైందో తెలియకొందిరో బాబో, రాత్రిరంతా కునుకులేదు, ఏదోటి చెయ్యాలిరో. ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? ఈ పాట మీ గురించే. ఆ గుండె నొప్పి వచ్చింది నాకు కాదండి. బూతుల భాషా ప్రావీణ్యుడు, జగన్ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి, జగన్ కోసం అవసరమైతే గుండెను తీసి బయట పెట్టే వ్యక్తి పోసాని కృష్ణమురళి గారికి పాపం గుండెపోటు వచ్చిందంటండి. మరి పోసాని కృష్ణమురళి గారికి గుండెపోటు వస్తే మీరు కనీసం జైలుకి వెళ్ళాలి కదండి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని పంపిస్తే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? మీరేమో స్థానికంగా ఉన్న రాజంపేట ఎమ్మెల్యే గారిని మిలాఖత్ అవ్వడానికి పోసాని గారి దగ్గరికి ఆ ఎమ్మెల్యే గారిని పంపించారు. పాప ఎమ్మెల్యే గారు వెళ్ళారు, మిలాఖత్ అయ్యాడు, పోసానితోటి మంచి చెడలు తెలుసుకున్నాడు. మరి ఏ గుండె నొప్పి వచ్చే మాట చెప్పొచ్చాడో తెలియదు కానీ ఆ ఎమ్మెల్యే గారు పోయి జైలుకి వెళ్ళి పోసాని కృష్ణమురళి గారికి వెంటనే ఎమ్మెల్యే గారు జైలు దాటి బయటికి వచ్చిన వెంటనే ఈయన గుండె నొప్పి వచ్చింది. మరి అసలు ఆ ఎమ్మెల్యే పోసాని గారికి ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి నిన్ను పట్టించుకోవడం చెప్పాడా, లేకుంటే నీకు పార్టీకి సంబంధం లేదని చెప్పాడా, లేకుంటే నీ బూతులకి మాకు సంబంధం లేదని చెప్పాడా, లేకుంటే నీ జీవితం మొత్తం జైల్లో ఉండదు, నీ సావు సావని చెప్పి బయటకు వచ్చాడా? ఏం జరిగిందో మనకైతే తెలియదు, వాస్తవాలు ఏంటో మనకైతే తెలియదు. కానీ పోసాని కృష్ణమురళి గారికి పాపం గుండెపోటు వచ్చిందంట. పాపం పెద్ద ఆయన ఎంత బూతులు తిట్టినా సరే మనకు కూడా ఒక మానవత్వం ఉంటుంది, మనం కూడా మనుషులమే. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఎదవయ్యాడని చెప్పేసి అందరూ ఎదవలు అవ్వలేరు కదా, పోసాని కృష్ణమురళి గడ్డి తిన్నాడని చెప్పేసి అందరూ గడ్డి తినలేరు కదా, పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి సంఖ నాకాడని చెప్పేసి అందరూ ఆ సంఖ నాకలేరు కదా. కాబట్టి మానవతా దృక్పథంతో వెంటనే ఆ రాజంపేట జైలు బయట ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. పాపం పోసాని కృష్ణమురళి గారు అసలే జగన్కి వీరభక్తుడు, సినీ ఇండస్ట్రీలో నటుడు, అదేవిధంగా బూతులు మాట్లాడటంలో అద్భుతమైన ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి, జగన్ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తిని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం కరెక్ట్ కాదేమో అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి కొంచెం మనసు ఉండి ఆ మనసుని పెట్టి పాపం గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన సదుపాయాలు ఉంటాయో లేవో, మళ్ళీ ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పోసాని గారిని దోమ కుట్టినా, ఈగ ఎక్కినా, చీమ కుట్టినా సరే ఇది మొత్తం చంద్రబాబు నాయుడు కుట్ర, రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడతారని, ఎందుకులే ఈ తల్లెప్పంతా ఎదవగోలంతా అని చెప్పేసి ఆయన రిమ్స్కి పంపించారండి. పాప పోసాని గారు నాకు తెలిసి ఈ గ్యాప్లో జైలుకి వచ్చే గ్యాప్లో కూడా ఎన్ని టెస్టులు చేయించుకోలేదు మనకు తెలియదు, కానీ కంప్లీట్ ఫుల్ బాడీ చెకప్, అరికాల దగ్గర నుంచి నడినెత్తి దాకా కంప్లీట్గా ఫుల్ బాడీ చెకప్ చేస్తే రిపోర్ట్స్ వచ్చేసరికి మొత్తం నార్మల్, ఏమీ లేదండి. పోసాని గారు అంతా బాగానే ఉన్నారు, కనీసం స్ట్రెస్ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు ఆయన. హీజ్ ఆల్ ఓకే, వెరీ హ్యాపీ, మీరు మళ్ళీ జైలు తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి. అయితే స్థానికంగా ఉన్న సిఐ గారు కూడా వెంటనే ఏదైతే రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన సమాచారం మేరకు పాప ఆయన మీడియాకు చెప్పాడు. పోసాని డ్రామాలు ఆడటం మొదలుపెట్టాడు, గుండెపోటు లేదు, గొడ్డలపోటు లేదు, ఏ పోటు లేదు, ఆయనే ఒక తలపోటు, మాకు రోజుకు ఒక డ్రామా ఆడుతున్నాడు జైల్లో కూర్చొని. అసలు ఈ రాజంపేట జైల్లో ఉండకుండా కడప జైలుకు పోవాలని ఆలోచిస్తున్నాడు. అదే కడప జైలుకి వెళ్తే ఇంకా అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరలో ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి మనుషులు దగ్గరలో ఉంటారు కాబట్టి అక్కడికైనా సరే జగన్ వస్తాడో నాకు ఆశతోటి పాపం పోసాని ఒక డ్రామా ఆడాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు సినిమాలో నటించాం కదా, సినిమాలో పాత్రలు పోషించాం కదా అని చెప్పేసి జైల్లో కూడా పాత్రలు పోషించాలంటే కష్టం కదా. పోసాని కృష్ణమురళి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా మీకు? 16 నెలలు ఆయన జైలు జీవితం గడిపితే ఆయనకి గుండె నొప్పి రాలా, కాలు నొప్పి రాలా, నడువు నొప్పి రాలా, కంటి నొప్పి రాలా, ఇంకేమి రాలా, దొక్క మాదిరి ఉన్నాడు హ్యాపీగా. జైల్లో కూర్చొని కూడా హ్యాపీగా జైలు ఫుడ్ ఒంటికి పట్టింది, ప్రశాంతంగా ఉన్నాడు 16 నెలలు. ఆయనే చెప్పాడు కదా, జగన్ 2.0 అంటే ఏంటో తెలుసా మీకు, నన్నే స్ఫూర్తిగా తీసుకోండి, నేనే 16 నెలలు జైలు జీవితం గడిపే, తొక్కలోది మీరు గడిపే నెలకి 2 నెలల కింద కంగారు పడుతున్నారు, ఉండండి అనే కదా చెప్పింది. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, అంతే కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సాక్షి ఛానల్, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్, కొంతమంది చిల్లర వేదవలు, వీళ్ళందరూ కూడా పాపం 64 సంవత్సరాలు ఉన్న పోసాని కృష్ణమురళి గారి పైన ఎందుకు ఇంత కక్ష సాధింపు, ఎందుకు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం, ఎందుకు ఆయన ఇబ్బందులు పెడుతున్నారు, పెద్దవాడిని కూడా చూడరా? ఆయనకి ఇప్పటికే 3 స్టంట్లు పడ్డాయి, గుండెకి గొంతుకు ఆపరేషన్ కూడా చేయించారు, కరోనా 3 సార్లు అటాక్ అయింది ఆయన మీద, కరోనా తర్వాత పాప ఆయన ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అని చెప్తున్నారు. కరోనా తర్వాత వాడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నాడండి, గుండె నొప్పి వచ్చిందా వాడికి, 3 స్టంట్లు వేయించుకున్నాడా, గొంతుకు ఆపరేషన్ చేయించాడా? గొంతుకు ఆపరేషన్ చేయించుకున్న ఏ పనికి మాలనే సరే ఓరకొక్క మాదిరి, పిచ్చుకొక్క మాదిరి ఇష్టానుసరంగా మీడియాల ముందుకు వచ్చి అరుస్తుంటాడా అండి?
గుండెపోటు వచ్చి పోయేటోడు మాదిరి రై రై కై కై అని పిచ్చుకొక్క ఊరుకొక్క మాదిరి, ఆ పిచ్చుకొక్క కూడా అంతగానే వరవదండి. ఈడు అరిచాడు, ఈ పోసాని కృష్ణమురళి గారు అంత వరస్ట్గా అరిచాడు, అంత వరస్ట్గా బూతులు మాట్లాడాడు, అంత వరస్ట్గా పిచ్చోడుగా బిహేవ్ చేశాడు. అప్పుడు రాని గుండె నొప్పి, అప్పుడు రాని గుండెపోటు, అప్పుడు రాని గొంతు నొప్పి, అప్పుడు రాని కడుపు నొప్పి ఇప్పుడు ఎలా వచ్చాయి? దీనికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీ ఎమ్మెల్యే గారిని మీరు మిలాఖత్ చేయడానికి ఎందుకు పంపించారు? ఆ మిలాఖత్లో జరిగిన సంభాషణ ఏంటి? ఆ సంభాషణ తర్వాత కేవలం పోసాని కృష్ణమురళి గారికి గుండెపోటుకు రావడానికి కారణం ఏంటో ఆ బెంగళూరు ప్యాలెస్లో ఉన్నావో, తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నావో, కడప ప్యాలెస్లో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఏ ప్యాలెస్లో ఉన్నా సరే ఒక పత్రికా సమావేశం పెట్టి చెప్పాలా. పోసాని గారికి గుండెపోటు రావడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే పోసాని కృష్ణమురళిని రాజంపేట సబ్ జైల్లో కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన కలిసి వచ్చిన తర్వాతే పోసాని కృష్ణమురళికి గుండెపోటు వచ్చింది. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆన్ దట్? అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా. ఎందుకు ఈ డ్రామాలు? ఇప్పుడు మీరు డ్రామాలు అన్నంత మాత్రమే వద్దా? ఈరోజు ప్రజలందరూ కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక కిడ్నాపర్ ఒక దళితుని కిడ్నాప్ చేసిన విషయంలో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకి వేశారండి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వల్లభనేని వంశీ అందగాడు కాబట్టి, చంద్రబాబు నాయుడు కంటే అందగాడు, లోకేష్ కంటే అందగాడు కాబట్టి వాళ్ళకి తట్టుకోలేక వల్లభనేని వంశీని జైల్లో వేశారు అని చెప్పారు. మరి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం షాక్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా విరుచుకుపడుతున్నాడు, గుడ్డలు దించుకున్నాడు. ఎందుకు పోసాన్ని అరెస్ట్ చేశారు? ఎందుకు పోసాన్ని టార్గెట్ చేశారు? ఎందుకు పోసాని? వాడు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా మోసాడా ఎప్పుడన్నా? మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్త పడిన కష్టమన్నా పడ్డాడా వాడు? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కనీసం ఆస్తులన్నా పోగొట్టుకుని ఉంటారు. జగన్ని గెలిపించడం కోసం రోడ్ల మీద తిరిగి పాదయాత్రలన్నా చేసి ఉంటారు. కనీసం ఈ పోసాని కృష్ణమురళి ఒక్కటన్నా చేశాడా? వాడు బూతులు తిట్టినందుకు వాడికి ఫిలిం కార్పొరేషన్ ఛాంబర్ చైర్మన్ గానో డైరెక్టర్గానో పదవాడు ముఖం మీద వేశారు. నెలకి 3-4 లక్షల రూపాయలు జీతం సంపాదించుకున్నాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వాడికి నెరవేర్చారు. పోసానికి చేయాల్సినవి మొత్తం చేశారు. ఈరోజు పోసాన్ని తిట్టించింది వెనక ఎవడున్నాడా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి అని పోసాని తన వాంగ్మూలంలో తెలిపాడు. నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆ పనికి మాలోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ అబ్బాయి ఆ సజ్జల భార్గవరెడ్డి గారు ఇద్దరు బేవార్స్ గారు తిట్టమంటే నేను తిట్టానండి, నాకు సంబంధం లేదు, వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే నేను మాట్లాడండి అని చెప్పేసి ఆయన ఏదో వాంగ్మూలంలో చెప్పినట్టు తెలుస్తుంది. ఈరోజు సజ్జల భార్గవరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఏం చదివారా మీరంతా? ఏం చదివారు చెప్పండి మీరు? ఎందుకు ఆ చదువు అడుగు తప్పడానికి మీకు? ఈ విధంగా బూతులు మాట్లాడమని ఒక మనుషులు ప్రేరేపించి వాళ్ళకి స్క్రిప్ట్ ఇస్తారా? ఈరోజు జైలుకి వెళ్ళి ఇబ్బంది పడుతుంది ఎవడు? పోసాని కృష్ణమురళియే కదా. ఈరోజు గుండెపోటు వచ్చిందని బాధపడుతుంది ఎవరు? పోసాని కృష్ణమురళియే కదా. ఈరోజు కడుపు నొప్పి వచ్చిందని బాధపడుతుంది ఎవరు? పోసాని కృష్ణమురళియే కదా. మరి ఎక్కడ దాక్కున్నాడు సజ్జల నీ కొడుకు? ఎక్కడ దాక్కున్నావు సజ్జల నువ్వు? ఏమైపోయింది సజ్జల? ఈరోజు నీ గొంతు మొగపోయింది ఎందుకు సజ్జల? 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవడు మాట్లాడాలన్నా, ఏ మంత్రి మాట్లాడాలన్నా, ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద, ఏ జనసేన పార్టీ నాయకుడి మీద అయినా సరే మీరు నిందలు వేయాలన్నా, ఆరోపణలు చేయాలన్నా సరే ప్రెస్ మీట్లు పెట్టి మొట్టమొదటి గొంతు వినపడేది ఎవడదయా అంటే సజ్జల, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి. యువతల మాట వినపడేది ఎవడదయా అంటే సజ్జల భార్గవరెడ్డి. మరి ఈరోజు ఏమైపోయింది? సజ్జల రామకృష్ణారెడ్డి గొంతు ఎందుకు మూగబోయింది? పోసాని కృష్ణమురళి అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదు? వల్లభనేని వంశీ అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదు? నందిగం సురేష్ అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదు? బోరుగడ్డ అనిల్ అరెస్టుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు స్పందించలేదు? గతంలో ప్రతి పనికి మాలిన దానికి నేనే ఉన్నా, ప్రతి శాఖకి నేనే ఉన్నా, అన్ని శాఖలు నావే. జగన్ మాత్రం ఎవడు? జగన్ కూడా ఆఫ్టర్ ఆల్ నా దృష్టిలో అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపిస్తుందే నేను, ఆ కుటుంబానికి దిక్కే నేను అన్నట్లు ప్రవర్తించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పుడైతే 151 స్థానం నుంచి 11 స్థానాలకు జగన్మోహన్ రెడ్డి పడిపోయాడో, ప్రతిపక్ష స్థానం కోసం జగన్ ఎప్పుడైతే అడుక్కుంటున్నాడో ఆ రోజు నుంచి జగనే అడుక్కుంటున్నాడు తప్ప, జగనే బయటకు వచ్చి కన్నీరు పెట్టుకున్నాడు తప్ప సజ్జల ఎక్కడా? వేరీ సజ్జల, ఎక్కడ దక్కున్నావు? ఏమైపోయింది నీ గొంతు? ఏమైపోయింది నీ అధికార మదం సజ్జల? ఏడికి పోయినావు నాయన చెప్పండి. ఈరోజు ప్రజలందరూ గమనించండి. ఈరోజు పోసాని కృష్ణమురళి కావచ్చు, రేపొద్దున భవిష్యత్తులో ఈ కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఆ విడుదల రజనీ కావచ్చు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆ విజయసాయి రెడ్డి కావచ్చు, ఇలా చాలా మంది, ఆ బొత్స సత్యనారాయణ కావచ్చు, లేకుంటే ఈ మొండితోక అరుణ్ కుమార్, మొండితోక జగన్మోహన్ రావు కావచ్చు, ఇలా చాలా మంది అండి, అనేక మంది ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీని అడ్డం పెట్టుకొని చేయని లుచ్చా పనులు లేవు, చేయని లఫంగి పనులు లేవు, చేయని నీచపు పనులు లేవు, చేయని నీచపు రాజకీయాలు లేవు. కనపడ్డ భూములు దోచుకున్నారు, ప్రజల ఆస్తులు దోచుకున్నారు, సహజ వనరులని
ఆ సంపద ప్రజలకు రాష్ట్రానికి ఉపయోగపడాల్సిన సంపదను మొత్తం వీళ్ళే దోచుకున్నారు, కడుపులు నింపుకున్నారు. ఈరోజు కడుపు పగిలేదాకా తింటున్నారు, హ్యాపీకి కొంపల్లో కూర్చొని తిన్న జరిగేదాకా మీడియాల ముందుకు వచ్చి పిచ్చుకోకలాగా మాడుతున్నారు వీళ్ళంతా కూడా. కాబట్టి ప్రజలందరూ కూడా గుర్తించండి, ఇటువంటి పనికిమాల మాటలు వినాల్సిన అవసరం లేదు. ఈరోజు పోసానికి గుండెపోటు రాదు, వాడు పిండాకుడు పోటు రాదు, ఏ పోటు రాదు. వాడిని బయటకు వదిలేస్తే పిచ్చుకోక మాదిరి అరిసి మొరిగి ఇంకో 10 మంది గుండెపోటు తప్పించే రకం తప్ప వాడి ఇంకోటి కాదు. ఆడికి నిజంగా గుండెపోటు వచ్చి ఉంటే, నిజంగా హెల్త్ బాగోకపోయి ఉంటే, మొన్న పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు వాడు ఇంట్లోనే ఉన్నాడు, హాస్పిటల్కి పోయి ఉంటాడు, హ్యాపీగా బొట్టు షార్ట్ వేసుకుని బనీని వేసుకొని తిరుగుతున్నాడు కొంపలో. పోలీసులు పట్టుకొచ్చారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. జైలు అధికారులు కూడా ఖైదీలందరినీ చాలా అద్భుతంగా చూసుకుంటారు. కాబట్టి పోసానికి కూడా ఒక ఖైదీ నెంబర్ ఇచ్చారు కాబట్టి మై డియర్ పోసాని జాగ్రత్తగా జైలు అధికారులు పెట్టుకుని